నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం. చంద్రబాబు తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్. రేపటి నుంచి యథావిధిగా స్కూళ్ల పునఃప్రారంభం. కాకినాడ కార్యాలయంలో ప్రకటించిన ఆర్జేడీ నాగమణి. అన్నమయ్య జిల్లా అంగల్లులో ఒంటెని ఎత్తుకెళ్లిన దొంగలు. సీసీ కెమెరాలను పరిశీలించినా కనిపించని ఒంటె జాడ. ఏపీ ఎంపీల అవసరం కేంద్రానికి ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలన్న మాజీ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుక కోసం కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసర్పల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, వెంకయ్యనాయుడు, చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. మొత్తం 24 మందికి ఈ లిస్టులో చోటు దక్కింది. టీడీపీ నుంచి చంద్రబాబుతో పాటు మొత్తం 20 మంది కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 మంత్రి పదవి లభించింది. జనసేనాని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు మంత్రివర్గంలో చోటు లభించింది. 8 మంది బీసీలు, 4 కమ్మ, 4 కాపు, 3 రెడ్లు, 2 ఎస్సీలు, ఎస్టీ 1, మైనార్టీల నుంచి 1, వైసీల నుంచి 1 పదవి వరించింది. మొత్తంగా 17 మందికి జాక్పాట్ తగిలింది. వీరంతా తొలిసారి మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని,
భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొల్లు రవీంద్ర అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహరన్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పొంగూరు నారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కందుల దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ
రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వేసవి సెలవుల అనంతరం కాకినాడ జిల్లాలో పాఠశాలలను జూన్ 13వ తేదీ నుంచి పునఃప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జి నాగమణి తెలిపారు. కాకినాడ కార్యాలయంలో ఆర్జేడీ జి నాగమణి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూన్ 13 నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు. ముందుగా ప్రభుత్వం ప్రకటించిన విధంగా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండడంతో ఒకరోజు ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అందించేందుకు స్కూల్ బ్యాగులు, షూస్, 2 జతల సాక్స్, బెల్ట్ తదితర వాటితో స్టూడెంట్ కిట్లను సిద్దం చేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు 2 రోజుల ముందే పాఠశాలలకు వెళ్లి తాగునీరు, మిడ్ డే మీల్స్ తదితర మౌలిక సదుపాయాలను పునరుద్ధరించాలని సూచించారు. 24-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 13వ తారీఖు నుండి స్కూల్స్ రిఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉప విద్యాశాఖాధికారులకి, మండల విద్యాశాఖాధికారులకి, ప్రధానోపాధ్యాయులకి, అలాగే ఆల్ మేనేజ్మెంట్ హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా 2024-25 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకు 13వ తారీఖు నుంచి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఒక 2 రోజుల ముందుగానే స్కూల్కి వెళ్ళి ఒక పండగ వాతావరణంలో రీఓపెనింగ్ డేని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎవరైతే ప్రమోట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా పాఠశాలకు హాజరవడమే కాకుండా పాఠశాల స్థాయిలో మిడ్ డే మీల్కి సంబంధించి కూడా యుటెన్సిల్స్ కానివ్వండి, లేకపోతే ఇతరతర కార్యక్రమాలన్నీ కూడా పాఠశాలని ఒక శానిటేషన్ పరంగా కావచ్చు, డ్రింకింగ్ వాటర్ పరంగా కావచ్చు, ఎందుకంటే నెల 15 రోజుల నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి పాఠశాల పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుతూ మామిడి తోరణాలు, అలాగే మనకి ఈ సంవత్సరం స్టూడెంట్ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టూడెంట్ కిట్లో భాగంగా పిల్లలకి 3 జతల యూనిఫామ్స్, సాక్స్, 2 జతల సాక్స్లు, 1 జత షూతో పాటు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయా మండలాల్లో కూడా జోన్ వారీగా ఆయా మండలాల్లో కూడా కిట్స్ అన్నీ కూడా ఇంకా వస్తున్నాయి. టెక్స్ట్ బుక్స్ మాత్రం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ మాత్రం కంప్లీట్ షేప్లో వచ్చి ఉన్నాయి. మరి స్టూడెంట్ కిట్ కూడా ఇప్పుడు ఇంకా కొన్ని మెటీరియల్స్ అయితే వచ్చాయి, ఇంకొన్ని రావాల్సి ఉంది కాబట్టి ప్రధానోపాధ్యాయులందరూ కూడా స్కూల్స్ రిఓపెన్ అయిన 2-3 రోజుల్లోనే పేరెంట్స్ మీటింగ్ పెట్టేసి మన పాఠశాల స్థాయిలో, ప్రభుత్వ పాఠశాల స్థాయిలో మనం ఏవైతే సదుపాయాలు ఇస్తున్నామో అవన్నీ కూడా పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ 2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో ఉపాధ్యాయులు కూడా తగు జాగ్రత్తలు పాటించి ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేసుకోవడం, ఎక్కడైతే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయో అంగన్వాడీలో ఉన్న పిల్లలందరినీ కూడా మన ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేసుకోవడం, అలాగే ప్రాథమిక విద్యను కంప్లీట్ చేసిన 5th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హై స్కూల్లో జాయిన్ చేయడం కోసం ఉపాధ్యాయులు పాంప్లెంట్స్ ద్వారా, నైబర్హుడ్ మన గ్రామాల ద్వారా హెడ్ మాస్టర్స్ హ్యాబిటేషన్ వారిగా ఎవరైతే ప్రైమరీ స్కూల్స్ టీచర్స్ ఉన్నారో ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎన్రోల్మెంట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ 2024-25 విద్యా సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో కూడా మంచి రిజల్ట్స్, పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.